వృక్షైర్మహాకాయై భీమైర్యగ్భిరలంకృతః నానామృగగణాకీర్ణా శారదాభ్రణినిభాననాః. ఆ మాల్యవంత పర్వతం భీమకాయమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలతోటి, రాక్షసుల వలె కనిపించే శిలలతోటి అలంకరించబడి ఉంది. అక్కడ అనేక జంతువులు సంచరిస్తూ ఆ పర్వతాన్ని జీవంతో నింపుతున్నాయి. పర్వతం అంతటా తెల్లటి మేఘాలతో కప్పబడి, అది శరదృతువు సమయంలో ఉండే నిర్మలమైనటువంటి మేఘంలా ప్రకాశిస్తుంది. ప్రకృతి తన అందాన్ని విస్తరించి అక్కడ ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టించింది. హనుమంతుడు తన మహత్తర కార్యానికి అర్హమైనటువంటి ప్రేరణను ఈ దృశ్యాల ద్వారా పొందుతున్నాడు అనేటువంటి భావాన్ని ఇస్తున్నది ఈ 3వ శ్లోకం.